ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్ రంగంలో విపరీతంగా వినిపిస్తున్న పేరు. అయితే సాంకేతికతను అందిపుచ్చుకోవాలనే ఆరాటంలో కంపెనీలు ఇప్పుడు భారీ మూల్యాన్ని చెల్లించుకుంటున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వినియోగం పెరిగే కొద్దీ వాటి నిర్వహణ ఖర్చులు ఊహించని విధంగా పెరిగిపోతున్నాయి. దీనివల్ల కంపెనీల బడ్జెట్లు తలకిందులవుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై వ్యయాన్ని నియంత్రించలేక పలు సంస్థలు చేతులెత్తేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు సాక్షి ప్రత్యేక కథనంలో చూద్దాం. కంపెనీలలో ఉత్పాదకతను పెంచడానికి, సరికొత్త ఆవిష్కరణలను తీసుకురావడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేటివ్ ఏఐ ఒక అద్భుతమైన సాధనంగా మారింది. అయితే నాణానికి మరోవైపు ఉన్నట్లుగా దీని వెనుక ఉన్న ఖర్చులు ఇప్పుడు కంపెనీల యాజమాన్యాలకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. పలు పరిశ్రమల నివేదికల ప్రకారం ఏఐ ప్రాజెక్టుల కోసం క్లౌడ్ కంప్యూటింగ్ వినియోగం, ఏఐ మోడల్స్ ను ట్రైన్ చేయడం, వాటిని రన్ చేయడానికి అవసరమయ్యే కంప్యూటేషనల్ పవర్ ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రారంభంలో అంచనా వేసిన బడ్జెట్ కంటే వాస్తవంగా అవుతున్న ఖర్చులు కొన్ని రెట్లు ఎక్కువగా ఉంటున్నాయని ఐటీ నిపుణులు చెబుతున్నారు. చాలా కంపెనీలలో అసలు ఏఐ విభాగంలో ఎంత ఖర్చు అవుతుంది అనే దానిపై స్పష్టమైన నియంత్రణ లేకుండా పోయింది. వేర్వేరు విభాగాలు తమ సొంత అవసరాల కోసం విడివిడిగా ఏఐ టూల్స్ మరియు ఏపీఐలను కొనుగోలు చేయడం, ప్రయోగాత్మక ప్రాజెక్టులు ఎక్కువైపోవడం వల్ల బడ్జెట్ పరిమితులు దాటిపోతున్నాయి. కొన్ని చోట్ల డెవలపర్లు అవసరం లేకపోయినా భారీ ఏఐ మోడల్స్ ను రన్ చేయడం వల్ల కూడా క్లౌడ్ బిల్లులు భారీగా పెరుగుతున్నాయి. ఈ అడ్డు అదుపు లేని ఖర్చులను అరికట్టేందుకు ఇప్పుడు కంపెనీలు ఫైనాన్షియల్ ఆపరేషన్స్ వంటి ప్రత్యేక వ్యూహాలను అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఏఐ వల్ల వచ్చే లాభం కంటే దానికి అవుతున్న ఖర్చే ఎక్కువగా ఉంటే భవిష్యత్తులో చాలా ఏఐ ప్రాజెక్టులను నిలిపివేయవలసిన పరిస్థితి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.